హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే ఎగ్ బ్రెడ్ స్నాక్ని తయారు చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 ఎగ్స్ని పగలగొట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా ఇది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్లో ఉండే ఎల్లోని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎగ్ వైట్ని మాత్రమే మనం బ్రెడ్ మిక్చర్లో యూజ్ చేసుకుంటాం. ఇలా ఎగ్ వైట్ ఎల్లోని సపరేట్గా చేసుకుంటే మన స్నాక్స్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం. ఇందులో ముందుగా కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ బ్రెడ్ని మెత్తగా చేసుకోవాలి. బ్రెడ్ మొత్తం పాలను అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా అయ్యేలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సెపరేట్ చేసి పక్కన పెట్టిన ఎగ్ వైట్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ ని వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ లేదా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇది థిన్గా కాకుండా కొంచెం థిక్గా ఉంటే స్నాక్ సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్రెడ్ ఎగ్ని ప్యాన్ మీద ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న ఎల్లోని వేసుకుందాం. ఇక్కడ చూడండి, నెమ్మదిగా ఇలా వేసుకోవాలి. ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత నిదానంగా రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్టీగా వెజిటేబుల్స్ ఎగ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.